అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మరోసారి దేవుని సంగతులను మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాము. నేను ఎప్పుడూ చెప్పే మాట, మనందరం కలిసి ఈ మాటలను చదువుకుని నేర్చుకుంటున్నాము. ఎందుకంటే అన్ని సంగతులు అందరికీ తెలియనప్పుడు అందరం కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. కానీ భక్తిలో పండిపోయినట్లు, దేవుని జ్ఞానములో పండిపోయినట్లు, ఎవరో నాకు చెప్పనక్కర్లేదు అన్నట్లు నాకు తెలిసి అవగాహన కలిగిన మనిషి ఎవరో అలా అనుకోరు. ఎక్కడైనా అవగాహన లేనివారు, సరి అయిన ఆలోచన సరళి లేనటువంటి వారు అనుకోవలసిందే. కానీ మామూలు మనుషులు కూడా అలా అనుకోరు కదా, భక్తిలో ఉన్న వాళ్ళ గురించే కాదు. అందుకని దేవుని సంగతులనండి మీరు వినగలిగిన సమయంలో శ్రద్ధగా వినండి. మీరు ఎరిగిన వాక్యములను దైవదాసులు బోధించినప్పటికీ ఎక్కడో ఓ చోట నూతనంగా పరిశుద్ధాత్ముడు మిమ్మలను స్పృశిస్తాడు. ఆ సంగతులను మనం ఎప్పుడూ మర్చిపోవటానికి వీల్లేదు. పౌలు భక్తుడు అద్భుత గుణసంపన్నుడు, సంస్కార సంపన్నుడు, పద్ధతి బాగా తెలిసినవాడు. దేవుని సేవలను ఏ విధంగా చేయాలో తెలుసు, సంఘములను భౌతికంగా ఎలా నిర్మించాలో తెలుసు, ఆధ్యాత్మికంగా మనుషులను ఏ విధంగా నిర్మించాలో కూడా తెలిసినటువంటి వాడు. దానికి చాలా త్యాగం కావాలి, పద్ధతి కావాలి, సంస్కారం కావాలి, నిబద్ధత కావాలి, ఓర్పు కావాలండి. ఏది పడితే అది చెయ్యటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. దానికి పెద్ద నిబద్ధత ఏం అక్కర్లేదు. పౌరుషము రోషము కలిగినటువంటి వాళ్ళండి ఏ పని పడితే ఆ పని చేయలేరు, ఏ మాట అంటే ఆ మాట మాట్లాడలేరు. అభిమాన ధనులు కదా, అందుకని వారు బహుజాగ్రత్తగా ఉంటారు. వారు కొన్ని పరిధులను ఏర్పాటు చేసుకుంటారు. అసలు ఆ సంగతులు లేనటువంటి వారు ఎవరేమనుకుంటే నాకేంటంటే, నేనేం చేసినా అనుకునే వాళ్ళు అనుకుంటారు కనుక నేను అనుకున్న దానిని నేను జరిగిస్తాను అని కొంచెం దూకుడుగా ఉంటారన్నమాట. ఏం చేసినా అనుకునే వాళ్ళు అనుకుంటారు కనుక దేవుని వాక్యమునకు విరుద్ధమైన సంగతులను కూడా మనకు తోచినట్లుగా మనం చెప్పుకుంటూ సమర్థించుకుంటూ జీవితాలను కొనసాగించటం మంచి పద్ధతి అంటారా? అసలు ఇతరులు అనుకుంటున్నారు అని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అనుకునేటట్లుగా ప్రవర్తించటం కూడా పరిశీలనకు అర్హమైన సంగతే కదా. కొన్నిసార్లు అనవసరంగా అనుకుంటే దానికి మీరు నేను సమాధానం చెప్పనక్కర్లేదు. వాళ్ళలా భావించడానికి కారణం మన వైపున కూడా ఉన్నదనే స్వీయ పరిశీలన అక్కర్లేదా? ఎంతసేపు అనుకునేవాళ్లే తప్పు, అన్నవాళ్ళు తప్పు కాదన్నట్లుగా మనం బ్రతకటం ఏ విధంగా ఉంటుందో అందరూ పరిశీలన చేసుకోవాలి. నేను గొప్ప అని నేను, మీరు గొప్ప అని మీరు అనుకుంటే అసలు ఇన్ని గందరగోళాలు ఎందుకు జరుగుతున్నాయండి లోకంలోనూ? స్వీయ పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యం. బుద్ధి వికాసము అనేది చాలా ప్రాముఖ్యం. ఎంతసేపు సొమ్ములు ఉన్నాయి కదా, ఏదో కొద్దిమంది ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు కదా, నేను చెప్పేదంతా రైటు, నేను ఎవరి మాట వినవలసిన పని లేదు అనే భావన కలిగినటువంటి ఏ మనిషి అయినప్పటికీ, ఏ స్థాయిలో ఉన్నవారైనప్పటికీ దేవుని చిత్తమునకు విరుద్ధమైన పద్ధతిలో కొనసాగుతున్నారు అనే సంగతిని గుర్తించాలి. భక్తుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు మొదటి ఉత్తరం రాస్తూ చెప్పినటువంటి మాటను చదివి వినిపిస్తాను. 3వ అధ్యాయము 9వ వచనములో, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఎంత చక్కని పోలికో చూడండి. మేము అంటే దైవ సేవకులమైన మేము దేవుని జత పని వారమై ఉన్నాము. దేవునితో జత కట్టి, దేవునితో కలిసి, దేవుని పక్షంగా దేవుడు ఏం చేస్తే దానిని మేమును జరిగిస్తూ దేవుడు అప్పగించిన పనిలో ముందుకు సాగుతున్నాము అనే భావన కదా. మరి దేవుని ఆలోచన చొప్పున, దేవుని చిత్తము చొప్పున దేవుని సేవలు జరిగించే వారి సేవలకును దేవుని జత పనివారమై ఉన్నామని చెప్పుకుంటూ అసలు దైవిక సంగతులను ఏమీ పట్టించుకోకుండా ఎవరికి తోచినట్లుగా వారు దేవుని సేవలను జరిగించటం, ఆ సేవలలో సహకరించటం, ఆ సేవలలో తరించటం అనే విచిత్రమైన సంగతులను కూడా పరిశీలించుకోవటం ఎంతో ఎంతో ప్రాముఖ్యం కదా. దేవుని జతపని వారు దేవుని ఉద్దేశ్యములను అర్థం చేసుకుని ముందుకు సాగాలి కదా. మన ఇంట్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మనస్సును అర్థం చేసుకుంటేనే కదా వాళ్ళు మన పిల్లలుగా ఉండటానికి అవకాశం దొరుకుతుంది. తండ్రిని తల్లిని అర్థం చేసుకోకుండాను, ఆ కష్టంలోనూ సుఖంలోనూ పిల్లలు స్పందించవలసిన రీతిలో స్పందించకుండాను, వారి ఖర్చులు తగ్గించుకోవలసి వచ్చినప్పుడు తగ్గించుకుని తల్లికి తండ్రికి సహకరించకుండా ఒకవేళ మన ఇంట్లో పిల్లలుంటే వాళ్ళని ఏమంటాం మనం?
వాళ్ళు నా పిల్లలే కానీ నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదండి. మా అమ్మాయి ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదండి. మా అబ్బాయి ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదండి. వాడికి ఏం కావాలో అది ఇచ్చే వరకు ఊరుకోలేదండి. మా పరిస్థితులన్నీ మా పిల్లలకు తెలుసండి. వాళ్ళు మా ఇంట్లోనే పెరిగారండి. అయినా ఎందుచేతనో మా మనస్సులను ఎప్పుడూ కూడా మా బిడ్డలు అర్థం చేసుకోలేదని బాధపడిన పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలు మా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఎంతసేపు వారి సౌకర్యం, వారి సుఖం అవే చూసుకున్నారు తప్ప మా భవిష్యత్తును పట్టించుకోలేదు. మా జీవితాలను ఏ విధంగా నడిపించాలో పట్టించుకోలేదు. ఎంతసేపు అయోమయంలో జీవించి మమ్మల్ని ఇలా తయారు చేశారు అని బాధపడేవాళ్ళు ఉన్నారు. దేవునితో కలిసి జీవించినప్పుడండి, దేవుని సేవలు జరిగించే దైవ సేవకులైనా, వారి ఆధ్వర్యంలో కొనసాగే విశ్వాసులైనా, మనందరం చేసేది ఏమిటంటే దేవునితో కలిసి దేవుని సేవలను జరిగిస్తున్నాము. అంతేగాని ఎవరిష్టం వచ్చినట్లుగా వారు సేవను జరిగించడానికి అవకాశము లేదు. నా సంఘం అని నా ఇష్టం వచ్చినట్లుగా బోధించడం, మీ సంఘం అని మీ ఇష్టం వచ్చినట్లుగా బోధించడం, సభలో సమావేశాలు నిర్వహించినప్పుడు నా ఇష్టం వచ్చిన పాట పాడతాను, నా ఇష్టం వచ్చిన వాక్యం చెబుతాను, నాకు ఇష్టమైన వాళ్ళని పిలుస్తాను. వాటిలో కొంతవరకు స్వేచ్ఛ ఉన్నమాట నిజమే, కానీ దైవ సంబంధితమైన సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యము సార్వత్రికమైనది, ప్రపంచంలో ఉన్న అందరికీ వర్తించేది. నాది నాది అని కొంతవరకు అనుకోవచ్చేమో కానీ దేవుని సంగతులను బోధింపవలసి వచ్చినప్పుడు బాధ్యతగా ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా అనవసరమైన ప్రలోభాలు, అనవసరమైన ఆకర్షణలకు ఏ విధమైన అవకాశము లేకుండా దేవుని వాక్యములో ఉన్న ప్రభావాన్ని ప్రజలు అర్థం చేసుకునేటట్లుగా బోధించటం, ప్రజలు అర్థం చేసుకునేటట్లుగా పాటలు రాయటం, ప్రజలు అర్థం చేసుకునేటట్లుగా ఆ పాటలు పాడటం, ఆ పాటలకు ఆమోదయోగ్యమైన సంగీతాన్ని జోడించటం అత్యంత ప్రాముఖ్యం. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది జరిగించటం, అదేమంటే దేవుడు నాకు ప్రత్యక్షతనిచ్చాడని చెప్పటం, ఇది కొంతవరకు వారికి సమర్థనీయమేమో కానీ దైవ సంబంధితమైన సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు ఓ పద్ధతి, ఓ సంస్కారం అనేది చాలా చాలా అవసరం. ఒక ఉద్యోగి ఉద్యోగం చేయటానికి వెళ్ళినప్పుడు తన ఇష్టం వచ్చినట్లుగా అక్కడ ఉద్యోగం చేయటానికి అవకాశం లేదు కదా. పైనున్న అధికారులు చెప్పినట్లుగా చేయాలి. అలా చేయకపోతే 1-2 రోజులు చూచిన తర్వాత వారిని తొలగించడం జరుగుతుంది. లేకపోతే 1 నెల రోజుల తర్వాత తొలగిస్తారు. వ్యవసాయం చేయటానికి ఒక పద్ధతి ఉంది, విద్యార్థులు చదువుకోవటానికి ఒక పద్ధతి ఉంది, వాహనాన్ని నడపటానికి ఒక పద్ధతి ఉంది, ఇళ్ళు నిర్మించుకోవటానికి ఒక పద్ధతి ఉంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉన్నది. అందుకనే మనం జీవించగలుగుతున్నాం. దేవుని సేవను జరిగించటానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. అంతేగాని ఎవరికి తోచినట్లుగా వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తాము, ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చెప్పుకుంటా పోతాము, అసలు మేమే గొప్ప, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అనే భావనలో ఉంటాము అని అనుకోవటానికి ఏ విధమైన అవకాశము లేదు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు బోధించటం ఏమిటి, ఎవరికి వాళ్ళు మేము గొప్ప అనుకోవటం ఏమిటి, అసలు మేమే నిజమైనటువంటి వాక్యాన్ని బోధిస్తున్నామని చెప్పటం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తాయి ఈ సంగతులు, ఈ ఆలోచనలన్నీను? అందరూ దేవుని వాక్యాన్నే బోధిస్తున్నారు. దేవునితో జతపనివారుగా ఉన్నప్పుడు దేవుని ఆలోచనలు అర్థం కావా? దేవుని సంగతులు మనకు అర్థం కావట్లేదా? ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎంతవరకు మనకు స్వేచ్ఛ ఉన్నది అనే సంగతులను గుర్తించకుండాను మన ఆలోచనలను దేవుని చిత్తముగా భావించి దైవ విరుద్ధమైన కార్యక్రమాలను ప్రకటన చేస్తూ అదేమంటే దేవుడు నాతో చెప్పాడని కొంతమంది కొన్ని ప్రవచనాలు, దర్శనాలు తెగబడి చెబుతూ ఉంటారు. వాళ్ళ చుట్టూ ప్రజలు కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకున్న ఆకర్షణ చాలా ఎక్కువ కదా. అవి కొన్ని జరగనప్పుడు మరి దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు అన్నారు కదా, ఎందుకు జరగలేదని ప్రశ్నిస్తే ఏమో నాకు తెలియదు, దేవుడు అప్పుడు చెప్పాడు, మరి ఇప్పుడు జరగలేదు, ఆ సంగతి నాకు అర్థం కాదు అని సమాధానం చెప్పి తప్పించుకుంటారా? ఒకసారి ఆలోచించాలి. దేవుని జతపని వారు దేవుని మనస్సును గ్రహించి దేవుని సేవ చేయాలి. దేవుని జతపని వారు దేవుని పద్ధతిలోనే భక్తి చేయాలి. అంతేగాని ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కార్యక్రమాలను నిర్వహించటం, దేవుని సంగతులను అధ్యయనం చేయకుండా ఎక్కడైనా అనుభవజ్ఞులైన దైవదాసుల దగ్గర చక్కగా దేవుని వాక్యాన్ని నేర్పించే బైబిల్ తర్బీదు కేంద్రాలలో దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండాను నేను కూడా దేవుని సేవలో ఉన్నాను, నేను కూడా వాక్యం చెబుతాను, నేను కూడా
ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తాను అని కొంతమంది ఒకరిని చూచి ఒకరు ప్రోత్సహించబడుతున్నారు. అలా దేవుని సేవలోకి రావటం మంచిదే, కానీ దేవుని యొక్క మనస్సు నెరిగి దేవుని ఆలోచన చొప్పున పరిధిలో ఉండి దేవుని సేవలను జరిగించాలి, పరిధిలో ఉండి దేవుని వాక్యాలను అందించాలి, పరిధిలో ఉండి దైవ సంబంధితమైన కార్యక్రమాలను మొదలు పెట్టాలి. కానీ దేవుడు చెప్పని వాటిని చెప్పాడని భ్రమలో ఉండి కేవలము ప్రజలను ఆకర్షించడానికి మాత్రమే కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసుకుని దేవుని సేవలో జతపనివారుగా ఉన్నామని తోటివారితో సత్సంబంధాలు లేకుండాను తమను తాము ప్రత్యేకింపబడిన వారి వలె విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తూ ఎవరేమనుకుంటే నాకేమిటి, నా పద్ధతిలో నేను కొనసాగుతాననే ధోరణి కలిగిన వారు పునఃపరిశీలన చేసుకోవలసిన అవసరత ఉన్నది కదా. పౌలు భక్తుడు అన్నాడు, మేము దేవుని సేవలో జతపనివారుగా ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు, దేవుని గృహమునై ఉన్నారు అని అద్భుతమైన అలంకార పదాలతో పోల్చి చెప్పాడు. దానికి ముందుగా మనం పరిశీలన చేస్తే తనను తాను ఉపసంహరించుకున్న విధానం ఎంత గొప్పగా ఉంటుందో. 6వ వచనాన్ని పరిశీలించినప్పుడు, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే, కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీయూ లేదు. ఎంత చక్కగా తనను తాను ఉపసంహరించుకున్నాడండి. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు. అపోల్లో అంటే పౌలు యొక్క మరో శిష్యుడు. వృద్ధి కలగజేసిన వాడు దేవుడు. వృద్ధి కలగజేసిన వాడే గొప్ప, కానీ నాటినవాడు నీళ్లు పోసినవాడు ఎంతో కొంత సేవ చేసినప్పటికీ అభివృద్ధిని అనుగ్రహించిన దేవునికి మనం ప్రాధాన్యతనివ్వాలి. కానీ నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, అంటే పేతురు వాడను, నేను అపోల్లో వాడను అని అర్థం లేకుండాను అనవసరపు అభిమానాన్ని చూపించమాకండి అని కొరింథీ పట్టణములో ఉన్న విశ్వాసులను చక్కగా హెచ్చరించి క్రమపరుస్తున్నాడు. ఇవి బోధలు అంటే. మనలను అభిమానించే వారి చుట్టూ తిరగటం, అభిశంసించే వారిని దూరంగా ఉంచటం సహజంగా జరుగుతుంది. ఇక్కడ పౌలు భక్తుడు దేవునికి ఇచ్చిన ప్రాధాన్యతను మనం గుర్తించాలి. దేవుని సేవకులారా, నాయకులారా, మనం చేసే సేవలు అద్భుతంగా ఉండొచ్చు, కొంతమంది సేవలు మహా గొప్పగా ఉండొచ్చు, సంతోషం. కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను, ఘనతను ఇవ్వకుండా నేనే సాధించాను, నేనే చేశానని చెప్పుకోవడానికి ఏ విధమైన అవకాశము లేదు కదా. దేవుడు మనలను ఆ సందర్భంలో వినియోగించుకున్నాడు, తప్పులేదు. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలగజేసిన దేవునిలోనే గొప్పతనం ఉన్నది. ఆయా సందర్భాలలో సౌకర్యార్థం నా విశ్వాసి అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నేనే బాప్తిస్మం ఇచ్చాను, నేనే పెళ్లి చేశాను, నేనే ప్రార్థన చేసి వారింటిని ఆవిష్కరించాను. మంచిదే, దేవుడు ఆ అవకాశాన్ని నా దైవదాసులకు ఇచ్చాడు. బాప్తిస్మం ఇవ్వటం, దేవునిలో స్థిరపరచటం గొప్ప సంగతులు, వాటిని కాదని మనం అనటానికి వీల్లేదు. ఆయనంత మాత్రాన వాళ్ళు నా వాళ్ళు అని అనుకోవలసిన దానికంటే ఎక్కువ అనుకోవటం సరైనటువంటిది కాదేమో. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఎంత చక్కని విశాలమైన హృదయం అండి. దేవునికి ఎంత ఘనతనిచ్చాడండి. దేవుని జత పని వారు కూడా ఎలాగే ఉండాలండి. మీరెంత సేవ చేసినా, సేవలో మీరెంత సహకరించినా, నేనెంత సహకరించినా, ఎంత చక్కగా వినియోగింపబడినా సంతోషమే. కానీ మన మాటల ద్వారా ప్రజల జీవితాలలో ఏ విధమైనటువంటి మార్పు రాదని, ఆ మాటలను పరిశుద్ధాత్ముడు వారి గుండెలో నాటినప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయనే సంగతిని గుర్తించి విధేయులమై సాత్వికముతో ఈ దేవుని సేవలను జరిగించాలి. సహకరించేవారు కూడా అదే పద్ధతిని అనుసరించాలి. కానీ నేను చేశాను, నా వల్లే అయ్యింది, నన్ను మించిన వాడు లేడు అనే భావనలో ఆలోచించటం, మాట్లాడటం ఏ విధంగానూ సరి అయినది కాదు. దేవుని వాక్యమునకు విరుద్ధమైనది కనుక అలాంటి భావాలు తప్పనిసరిగా సవరణ చేసుకోవాలి. నేను సవరణ చేసుకోను అంటే కుదరదు. సత్యాన్ని అనుసరించినప్పుడు దైవ సంబంధితమైన సంగతులను జరిగించి తీరాలి. ఇది దేవుని చట్టమునకు అనుగుణమైన మాటలుగా గుర్తించాలి. అది నేనైనా మీరైనా ఎవరైనప్పటికీ మేము దేవుని జత పని వారమై ఉన్నాము అనగా దేవుని సేవకులు తమను తాము హెచ్చించుకోవటం కానీ, ఇతరులను తగ్గించటం కానీ,
ఏ విధంగానూ జరగకుండాను, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆ సంగతిని విశ్లేషించి సదవగాహనతో సరిచేసే పద్ధతిని అనుసరించాలి. కానీ ఎవరికి తోచినట్లుగా వారు సేవను జరిగిస్తే సేవ ఎలా జరుగుతుందండి? సేవకు విఘాతం జరుగుతుంది కదా. ఈ రోజుల్లో జరుగుతున్నది అదే కదా. ఎంతోమంది సేవకులు రావటం, మందిరాలను నిర్మించటం, సభలో సమావేశాలు ఏర్పాటు చేయటం, టీవీలలో దేవుని వాక్యాన్ని అందించటం హర్షించదగిన సంగతే. కానీ కొంతమంది దేవుని లేఖనములను అధ్యయనం చేయకుండా దేవుని సేవలో మేము జతపని వారమని, మనకంటే ముందున్న తరాలు చేసినటువంటి సేవలో మనము కొనసాగుతున్నామనే భావన లేకుండా, వీరికే సర్వము తెలిసినట్లు, వీరితోనే ఉద్యమం ఆరంభమైనట్లు భావించి విచిత్రంగా తమ ఘనతను చాటుకోవటానికి విస్తారమైన సొమ్ములను ఖర్చు పెట్టి తామెంత గొప్పవాళ్లమో పరోక్షంగా తెలియజేసే ధోరణి కూడా సరైనటువంటిది కాదు కదా. మన ముందు తరాలలో మన కుటుంబ సభ్యులు కానీ, దైవదాసులు కానీ ఉపవాసాలుండి ప్రార్థన చేసి మరో తరాన్ని సిద్ధం చేసి, వాళ్ళను మనం చూడకపోయినా, వాళ్ళు మనలను చూడకపోయినా ప్రపంచం కోసం ప్రార్థన చేసి జీవితాలను ముగించినందున వారి ప్రార్థనా ఫలితంగా మనందరం దేవుని సేవలో ఉన్నాము. అప్పుడు వారికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు, సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేవు, టీవీ కార్యక్రమాలు అందుబాటులో లేవు. ఇలాంటి సభలు సమావేశాలు ఈ పద్ధతిలో జరిగే అవకాశం వాళ్ళకు లేనంత మాత్రమున వాళ్ళు చేసిన ప్రార్థనా ఫలితంగానే మనం ఇక్కడ ఉన్నామనే సంగతిని గుర్తించకుండా నేనే చేస్తున్నాను, నా వలనే ఇవన్నీ మొదలయ్యాయి అని అనుకోవటం సరైనది కాదేమో. దేవుని ప్రజలారా, మనందరం దేవుని సేవలో జతపని వారుగా ఉన్నాం. జతపని వారు చక్కని జతతోనే దేవుని సేవ చేయాలి, కానీ తోటి వాళ్ళకి ఇబ్బందిని కలిగించే పద్ధతులు అనుసరించకూడదు కదా. స్నేహితుల మధ్యలో ముగ్గురో, నలుగురో, ఐదుగురో ఉంటే వాళ్ళందరూ ఒకే మాట మీద ఉండాలి. కానీ ఒక స్నేహితుడికి తెలియకుండా ఇంకొక స్నేహితుడు ఏదైనా చేస్తే ఆ స్నేహం విచ్ఛిన్నమైపోదు. వాళ్ళ స్నేహితులను ఎందుకు అనుకోవాలి? నమ్మక ద్రోహం కదా. దేవుని సేవను జరిగించినప్పుడు కానీ, దేవుని సేవలో ఉన్నవారు కానీ ఇదే పద్ధతిని అనుసరించటం ప్రధానమైన సంగతి. ఇంకొక ఆలోచన కూడా చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనములో ఈ విధముగా ఉన్నది: మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటింపబడినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావైనట్లు అతిశయింపఘోరము. ఎంత గొప్ప భావజాలం అండి ఇది! ఎంత గొప్ప విస్తృతమైన సేవా దర్శనం అండి! దేవుని జతపని వారిలో ఉండవలసినటువంటి లక్షణం కదా ఇది. ఏమంటున్నాడు? మరొకసారి చదువుతున్నాను. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్తను మేము ప్రకటించాలి. మేము మీ మూలముగా గణపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమైనవి మావి అయినట్లుగా మేము భావించటం లేదు అన్నాడు. అంటే దేవుడు మాకు అప్పగించిన పనిని మేము చేస్తున్నాం, కానీ పక్కన వాళ్ళకి అప్పగించిన పనిలో ప్రవేశించి మావి అని మేము అలాంటి సేవ చేయమయ్యా. ఎందుకంటే మేము దేవుని సేవలో జతపని వారం కదా. మా స్నేహానికి విఘాతాన్ని కలిగించే విధంగా సేవ చేయటం అధర్మం కదా. మీరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి సంఘములో చేరిన మాట నిజం. మీరు మమ్మలను ఘనపరిస్తే సరిపోతుంది, కానీ ఎవరో సిద్ధం చేసిన వాటిని మేము పొందుకొని అవి మావి అని అనుకోవటానికి మాకిష్టం లేదు. ఆవలి ప్రదేశాలలోనికి వెళ్ళి, అంటే కాస్త అవతలికి వెళ్ళి దేవుని సేవలు జరిగించి క్రొత్తవారిని దేవుని సంఘములో మేము ఏర్పాటు చేస్తాం, కానీ సిద్ధం చేయబడి ఉన్న వాటిని మావి అనుకుని మా సొంతం చేసుకునే పద్ధతిని మేము ఎప్పుడూ అనుసరించము అన్నాడు. చాలా చక్కని మాట కదా ఇది. ఎంత ఉన్నతమైన సంస్కార సంపన్నుడైతే ఈ మాట మాట్లాడగలడండి. అనవసరమైనటువంటి భేషజాలకు పోకుండాను, అర్థం లేని ఆలోచనలకు వెళ్లకుండాను పద్ధతిని, సంస్కారాన్ని కలిగి దేవుని సేవలో ఉండటం చాలా ప్రాముఖ్యం. ఎందుకనగా మనుషులు పలు విధాలుగా ఉంటారు, ఆకర్షణలకు లోనవుతూ ఉంటారు. వాళ్లకు ఆకలి లేకపోయినా ఆకర్షణలకు లోనయ్యే చిన్నపిల్లలలాగా కొంతమంది ఆకర్షించబడినప్పుడు వారికి బోధింపవలసిన, చెప్పవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. పక్కింటి పిల్లలు మన ఇంటికి వచ్చారనుకోండి, కాసేపు ఉంచుకుని వాళ్ళకి ఏదైనా పెట్టి మనమే పిల్లలను చెయ్యి పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, మీ వాడు మా ఇంటికి వచ్చాడు, ఇందాక నుంచి ఆడుకుంటున్నాడు,
సాయంత్రం అయింది కదా, మీ అబ్బాయిని మీ ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి వాడికి వెళ్ళటం తెలియకపోతే వదిలిపెట్టి మరీ వస్తాం. అంతేగాని మన ఇంటికి వచ్చాడు వాళ్ళ అబ్బాయి అని మన ఇంట్లోనే ఉంచుకోంగా. కన్న తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, వాళ్ళేమో ఆ బిడ్డ కోసం వెతుకుతున్నారు, వాడేమో మన దగ్గర ఉన్నాడు, తెలియదు, చిన్న వయసు, ఆకర్షణకు లోనయ్యి మనం ఏదో వాడికి పెట్టాము, మన దగ్గరే ఉండిపోయాడు, చీకటి పడుతోంది. ఏం చేస్తారు? మనమే ఆ పిల్లలను లేకపోతే ఆ పిల్లవాడిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వదిలిపెట్టి వస్తాం. అది కదా పద్ధతి. అంతేగాని నేను రమ్మన్నానా, వాళ్ళు వచ్చారు కనుక నా దగ్గరే ఉంచుకున్నారని మనం అన్నిసార్లు అనలేం కదా. దేవుని జతపని వారిలో ఉండవలసిన నైతిక ధర్మాలు, సుగుణాలు కొన్ని ఉన్నాయి. ఈ సంగతులను ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు గుర్తించవలసిన అవసరత ఎంతో ఉన్నది. దేవుడు అప్పగించినటువంటి సేవలను జరిగించటం వేరు, దేవుడు అప్పగించాడు అనుకున్న సేవను జరిగించటం వేరు. దేవుని సేవలో జతపని వారికి ఉండవలసిన లక్షణాలు వేరు, జతపనివారుగా లేకుండా ఎవరితోనూ కలవకుండా విచిత్రమైన పద్ధతులను అనుసరించి సేవ చేసేవారి ధోరణులు వేరు. అందుకని దేవుని ప్రజలారా, వాక్యం ఎప్పుడు నిత్యనూతనమే. దానిని నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు చెప్పినా విచిత్రమైన వ్యాఖ్యానాలకు తావు లేకుండా అందులో ఉన్న అర్థవంతమైన సంగతులను మాత్రమే మనం వివరించాలి. అది కష్టమైన, ఇబ్బంది కలిగించిన నేనైనా మీరైనా అనుసరించి తీరాల్సిందే కానీ దానికి వేరొక మాట లేదు కదా. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు, మరియు దేవుని గృహముగా ఉన్నారు. కోత విస్తారమే కానీ పనివారు తక్కువగా ఉన్నారని ప్రభువు చెప్పాడు కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనంలో పనివారి అవసరత ఉన్నది కానీ ఆ పనివారికి కోత కొయ్యటం కూడా రావాలి. పనివారి అవసరత ఉన్నది కదా అని ఎవరు పడితే వాళ్ళు వచ్చి చాలల్లో పడి కోత కోస్తానంటే కుదరదు. కాస్త మునుం పట్టుకుని కోత కొయ్యటం నేర్చుకోవాలి. ఎంతవరకు కొయ్యాలో నేర్చుకోవాలి, ఎవరి పరిధిలో కొయ్యాలో నేర్చుకోవాలి. పక్కనాళ్ళ చేలో కోస్తే కుదరదు కదా. కోత విస్తారము, పనివారు తక్కువనే మాట నిజం. కొయ్యటం తెలిసిన వాళ్ళు, వాళ్ళ కత్తులకు పొదును పెట్టుకున్న వాళ్ళు, పద్ధతి కలిగిన వాళ్ళు, ఒక మేరలో ఉండి దేవుని సేవ చేసే వాళ్ళ కొరకు దేవుడు చూస్తున్నాడు కానీ ఎవరిని పడితే వాళ్ళను కాదనే సంగతిని గుర్తించాలి. అందుకని దేవుని ప్రజలారా, మనందరం దేవుని సేవలో జతపని వారం. విశ్వాసలో కూడా అంతే. మీలో చాలామంది మీ సంఘాలలో సహకరిస్తున్నారు. జతపని వారుగా ఉందాం, దేవుని వ్యవసాయంగా ఉందాం, దేవుని గృహముగా ఉందాం. తద్వారా దేవుని సన్నిధిని ప్రజలకు అందిస్తూ దేవుని దీవెనలను పొందుకుంటూ మన జీవితాలను సార్థకం చేసుకుందాం, స్వస్థతను, సమాధానాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.